ఈరోజు మీకొచ్చిన డాలర్లను ఐఎన్ఆర్గా ఎలా మార్చుకోవాలి ప్రాక్టికల్గా చూపిస్తాను. మీరు మొట్టమొదటిగా బినాన్స్ అకౌంట్ను క్రియేట్ చేసుకోవాలి. కేవైసీ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఇవ్వాలి. మీకు డబ్బులు ఎలా కావాలి అని అనుకుంటున్నారో ఫోన్పే, జీపే, డిజిటల్ ఈ-రూపీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ముందే యాడ్ చేసి పెట్టుకోవాలి. దీనికి సంబంధించి చాలా వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి, చూసి చేసుకోండి. ఆ తర్వాత నేను చూపించే ఈ ప్రాసెస్ చేస్తే మీ డబ్బులు మీ బ్యాంక్లో ఉంటాయి. ఇలా చేయండి అని మీకు చూపించాలి అని అడుగుతున్నారు కాబట్టి నేను చేసి చూపిస్తున్నా. ఒకసారి మీ అప్లైనర్ ద్వారా ఇది ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. బైనాన్స్ రిసీవ్ అడ్రస్ తీసుకోండి, యుఎస్డిటి. దానిని టోకెన్ పాకెట్ నుంచి పంపించండి. పంపించిన తర్వాత కొద్దిసేపట్లో మీ బైనాన్స్లో డబ్బులు యాడ్ అవుతాయి. కన్ఫర్మేషన్ అవుతుంది, చెక్ చేయండి. ప్రాసెసింగ్ ఇలా కొద్దిసేపటి తర్వాత మీకు టోకెన్ పాకెట్ నుండి యూఎస్డిటి బైనాన్స్కి వచ్చినట్లుగా మీకు ఇక్కడ గ్రీన్ టిక్ కనిపిస్తుంది. కన్ఫర్మేషన్ అయిపోయినట్టు, కన్ఫర్మ్. $48 మీకు వచ్చినాయి. సుమారుగా 4,330 అనమాట. అది మీకు వచ్చేసింది చూడండి, యాడ్ అయిపోయింది. ఇలా యాడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే P2P సెలెక్ట్ చేయాలి. P2Pలో సెల్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఎవరైతే ఎక్కువ అమ్ముతున్నారో వాళ్ళ ఎవరినొకరిని మీరు మీకున్నటువంటి ఫోన్పేనా, బ్యాంక్ ట్రాన్స్ఫరా ఏదైతే ఉందో అదే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను కనుక ఫోన్పే తీసుకున్నాను. నాకు సుమారుగా 4,500 ఎంత వస్తుంది కాబట్టి నేను అక్కడ పెట్టాను. చూడండి, ఇట్లా మనం పెట్టుకోవాలి. నేను ఒక వ్యక్తిని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఇక్కడ ఫోన్పే ఉంది. నాకు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ మీకు చార్ట్ అన్న ఒక ఆప్షన్ ఉంది చూడండి. చార్ట్లోకి వెళ్ళి అతనితో చాట్ చేయాలి. ఆల్రెడీ అతను నాకు చార్ట్ వెంటనే పంపించాడు. ఈ క్యూఆర్ కోడ్ నాకు సెండ్ చేయండి అని చెప్పేసి పెట్టాడు. ఇప్పుడు నేను అతనికి టైప్ చేస్తాను. ఒకసారి చూడండి, ఎస్ అని పెట్టాను. ఇప్పుడు నేను క్యూఆర్ కోడ్ని పంపించాలి. నా క్యూఆర్ కోడ్ పంపిస్తే చూడండి, క్యూఆర్ కోడ్ పంపించాను. నేను అతనితో చాట్ చేసింది, నా క్యూఆర్ కోడ్ పంపించాను. ప్రాసెసింగ్లో ఉంది. ఇంకా ఉన్న కొద్దిసేపటి తర్వాత మీకు డబ్బులు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కనుక హిస్టరీలో చెక్ చేస్తే 4,487 రూపీస్ నాకు నా ఫోన్పేలోకి వచ్చేసింది, బ్యాంక్లోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే పేమెంట్ బై రిసీవ్ కింద ఉంటుంది ఆప్షన్. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని మీకు ఎవరి నుంచి అయితే వచ్చిందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నాకు అతని నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక ఓటీపీ పడుతుంది. నేను ఫింగర్ ప్రింట్ ఇస్తున్నాను. ఫింగర్ ప్రింట్ ఇవ్వగానే చూడండి, సక్సెస్ఫుల్గా డబ్బులు అనేవి నాకు యాడ్ అయిపోయినట్టుగా నేను అక్కడ ఇచ్చేసాడు. నేను ఒక రివ్యూ కూడా ఇస్తే అక్కడ మంచిది పంపించాడు కనుక పాజిటివ్. ఓకే, కంటిన్యూ కొట్టేద్దాం. కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, నా ఫోన్పేలోకి వచ్చేసింది 4,400. అతను నాకు ఆదాన్ని ఒక్కసారి చెక్ చూసుకోవచ్చు. నేను బైనాన్స్లో యూఎస్డిటీని అమ్మేశాను. ఓకే, అంటే ఒక్కరి సహాయం లేకుండా మన అంతటా మనం బైనాన్స్ ఎట్లా అమ్ముకోవచ్చు అనేది ఈ వీడియో సారాంశం.
సో నేను అది మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాను. మీరు చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.